భారత ప్రజలారా, మనమందరం ఐక్యంగా ఉండాలి. అప్పుడే దేశం శాంతి సామరస్యాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒకతే తల్లి, ఆమె పేరే హవ్వ. మన తల్లి అందరికీ సమానంగా పాలిచ్చింది, సమానంగానే ప్రేమ చూపింది, ప్రయోజకులను చేసింది. కానీ ఈనాడు మతాల పేరుతో రాజకీయ నాయకులు వీడు వాడు అని హేళన చేస్తూ పరాయి దేశం వాడని రాజకీయంగా రెచ్చగొట్టి విభేదాలు సృష్టించి అల్లర్లను ప్రోత్సహిస్తూ మారణకండ సాగిస్తూ శునకానందం పొందుతున్నారు. రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చే పాట విందామా? అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతి వాడికి ఈ దేశమే అమ్మరా, పుట్టిన ప్రతి వాడికి ఈ దేశమే అమ్మరా. పరాయి వాడంటూ ఎవ్వడు అనరాదురా. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అనుభావన నమ్మకాలలో కానీ అమ్మ కాడ కాదులే. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అనుభావన నమ్మకాలలో కానీ అమ్మ కాడ కాదులే. పాల కొరకు పొదుగు కోస్తే నెత్తురొచ్చులే, పాల కొరకు పొదుగు కోస్తే నెత్తురొచ్చులే. రెచ్చగొట్టి చిచ్చు పెడితే మతం వచ్చులే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే.